అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వందల పేజీల ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన సిఐడి ప్రస్తుతం కేసే లేదని వాదించడం ఏంటి? లా అండ్ ఆర్డర్ ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్న సీఎం చంద్రబాబు బెయిల్ రద్దు చేయమని హైకోర్టును ఆశ్రయించామంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ పిటిషన్ మార్చి 10కి వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇప్పుడున్నటువంటి అదే సిఐడి 400-500 పేజీల ప్రాథమిక సాక్ష్యాధారాలతోటి బలమైనటువంటి సాక్ష్యాధారాలతోటి ఆ రోజున మరి కోర్టులో చంద్రబాబు నాయుడు గారికి మిగతా ముద్దాయిలందరికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పోరాటం చేసినటువంటి సిఐడి వాళ్ళు ఇవాళ ఆ బెయిలుని సంగతి మర్చిపోయి అసలు కేసే లేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దీన్ని కొట్టేయండి అని చెప్పేసి గౌరవ ఏసీబీ విజయవాడ కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే ప్రజలు తెలుసుకోవాలి. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి అనగానే మనం ఏమనుకుంటామంటే హోంమంత్రి అని అనుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, తెలివిగా ఆయన ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆయన వహిస్తూనే లా అండ్ ఆర్డర్ ఆయన చెప్పు చేతల్లోనే పెట్టుకున్నాడు ఆయన. మరి అనిత గారు హోంమంత్రి గారు ఆమెకేమి ఇచ్చారంటే హోమ్ అఫైర్స్ ఒకటి ఇచ్చాడు, అదేవిధంగా జైళ్ల శాఖ ఒకటి ఇచ్చాడు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే చిన్న చిన్న శాఖలు హోంశాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హోంమంత్రి గారికి ఇచ్చి ఆమెను హోంమంత్రిని చేశానని అంటున్నాడు. కానీ హోంశాఖలో అతి కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్ విభాగాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకొని ఇవాళ అదే సిఐడి అధికారుల మీద ఐపీఎస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తన కేసును మూసేయించుకోవడానికి చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను వాళ్ళ బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి వాళ్ళ గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారిని